హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే చిన్న చిన్న టమాటాలతో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ చిన్న చిన్న టమాటాలు అయితే ఊర్లో అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇప్పుడైతే మార్కెట్లో చాలామంది అయితే ఇలాంటి టమాటాలు కూడా అమ్ముతున్నారు. మనకు బయట మార్కెట్లో అయితే ఇలాంటి టమాటాలు కూడా దొరుకుతాయి. ఈ చిన్న చిన్న టమాటాలు అయితే రామ్మూలకాయలు కూడా అని అంటారు. ఈ టమాటాలు అయితే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా ఇక్కడ కొన్ని మిరపకాయలు అయితే తీసుకోవాలి. ఒక 10 నుండి 15 వరకు మిరపకాయలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం టమాటాలు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి మిరపకాయలు అయితే ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే టమాటాలు చిన్న చిన్నవి కాబట్టి పులుపు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మిరపకాయలు అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ మిరపకాయలు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కారంగా ఉండట్లేదు కాబట్టి కొన్ని మిరపకాయలు అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. స్టవ్ అయితే డౌన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మిరపకాయలు తొందరగా గోలుతూ ఉంటాయి కాబట్టి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మాడిపోతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇంకో ప్లేట్లో అయితే ఒకటి పొట్టు తీసిన వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. పొట్టు తీయడం అంటే వెల్లుల్లి మొత్తం పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇలా పొట్టుతో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. టమాటా పచ్చడిని తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ అనేది మెల్లగా అయితే డౌన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పల్లీలు వేసుకున్నాం కాబట్టి తొందరగా మాడిపోతూ ఉంటాయి. ఈ పోపు అనేది మాడిపోతే అంత టేస్టీగా ఉండదు పచ్చడి అనేది. ఇందులో కొంచెం దొడ్డుప్పు వేసుకోవాలి. లేకపోతే సన్నపప్పు అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకో గిన్నెలో అయితే తీసుకోవాలి. మనం ముందుగా అయితే టమాటాలు అయితే ఇక్కడ చిన్న చిన్నవి కాబట్టి ముందుగా పైన ఉన్న తోకలు అయితే తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకొని అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. అలాగే చిన్నగా 2 ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఇలా 2 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. ఇలా మనం ఇప్పుడైతే లోకల్‌లో ఉన్న టమాటాస్‌తో అయితే చేసుకుంటున్నాం కదా! మనం బయట మార్కెట్‌లో కన్నా ఇలా ఊర్లో అయితే ఎక్కడ పడితే అక్కడనే ఇలాంటి చెట్లయితే ఉంటాయి. ఇవైతే తెంపుకొని మనం ఇలా పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. వెనకటికైతే చాలామంది ఇలాంటి పచ్చళ్ళైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఈ టమాటాలైతే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటైతే మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం టమాటాలైతే ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ అయితే మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయని మీరందరూ తప్పకుండా చూడండి. చూసి మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా టమాటాలైతే అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ టమాటాలన్నీ వేశాక ఈ టమాటాలైతే తొందరగానే ఉడికిపోతూ ఉంటాయి. ఈ టమాటాల్లో కొంచెం విత్తనాలైతే ఎక్కువగా ఉంటాయి. మిక్సీ పట్టేటప్పుడు అయితే కొంచెం సాఫ్ట్‌గానే అయిపోతుంది. ఇలా ఉందని చెప్పేసి అయితే ఎవరు ఇష్టంగా తినరు కాబట్టి మనం మిక్సీ జార్‌లో వేసి పట్టుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బావుంటది. మీరందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ అనేది డౌన్‌లో పెట్టుకొని ఇలా మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం ఇక్కడ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. టమాటాలో వాటర్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాటర్‌తోనే ఊరిపోతుంటది. వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ టమాటా పచ్చడి దోసలో కానీ, ఉప్మాలో కానీ టేస్ట్ అనేది చాలా బావుంటది. వేడి వేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి టమాటా పచ్చడి అయితే మీరందరూ తప్పకుండా చేసి చూడండి. ఇందులో ఉన్న వాటర్ అనేది పోయేంత వరకైతే ఒకసారైతే కలుపుకోవాలి. ఇక్కడ మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు కాబట్టి, ఈ టమాటాలోనే వాటర్ ఊరుతుంది కాబట్టి, కొంచెం దగ్గరికి వచ్చేంత వరకైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం ముందుగా పోపు చేసుకున్న మిరపకాయలైతే ఇలా మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత మనం ముందుగానే టమాటాలైతే ఉడికించుకున్నాం కాబట్టి, ఇది పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ముందుగా అయితే మనం పోపు చేసుకున్నది కాబట్టి అది ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే మిక్సీ పట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే మిరపకాయలైతే మిక్సీ జార్‌లో వేసి అయితే పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఫైనల్‌గా కొత్తిమీర అయితే డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవాలి. మనం పోపులో వేసుకోకుండా ఇలా డైరెక్ట్‌గా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. మీరందరూ అయితే ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కానీ, ఇదైతే చపాతీలో కూడా చాలా బావుంటది. ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బావుంటది. ఆ తర్వాత
ఈ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మనమైతే పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం పోపు కొంచెం ఆవాలు, జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీరందరూ తప్పకుండా మెచ్చుతారు. అలాగే ఒక 2, 3 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ పోపు వేసుకుంటున్నాం కాబట్టి ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇక్కడ మనం టమాటా పచ్చడి ఎలా చేసుకుంటామో ఈ చిన్న చిన్న టమాటాలతో పచ్చడి కూడా అలానే చేసుకోవాలి. కానీ చిన్న చిన్న టమాటాలు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బావుంటది. మనం పొట్టు తీసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి. పోపులో వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఒక టేబుల్ స్పూన్ వరకైతే పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని స్టవ్ డౌన్‌లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి మాడిపోతూ ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరాకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలామంది అయితే ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరికైతే టమాటా పచ్చడి చేయరాదు అనుకుంటారో వాళ్ళైతే ఈ విధంగా చూసి అయితే చేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయితే అయిపోతుంది. మనం ముందుగా మిక్సీ జార్‌లో పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బావుంటది. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే మీరందరూ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ మీరందరూ తప్పకుండా చూడండి. చూసి వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. మీరందరూ అయితే చూడండి. ఇలా పోపులో టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. వేడివేడి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బావుంటది.